నమస్తే అన్న, మీ పేరన్నా? రామచందర్. జూబ్లీహిల్స్లో ఇప్పుడు బై ఎలక్షన్స్ వచ్చాయి కదా, ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నాను? అధికారం అంటారంటే ఎమ్మెల్యే అయితే సునీత గారు గెలుస్తారు. సునీత గారు ఎప్పుడు ప్రజల్లో తిరగలేదు, బయటికి రాలేదు. మాగంటి గోపీనాథ్ గారు ఉన్నారు కాబట్టి అప్పుడు ఆయనను చూసి ఓటేశారు ప్రజలు. ఇప్పుడు ఎందుకు ఓటు వేయలేనా? ఇప్పుడు కూడా వేసేదే ఆయన కోసం వేస్తున్నారు. అక్కడ సానుభూతి ఓట్లు పడచ్చు కానీ ఓట్లు అంటే ఆమె ఎప్పుడు బయటికి రాలేదు కదా, పరిపాలిస్తున్న ఒక డౌట్ ఉంది ప్రజల్లో. పరిపాలిస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వము ఎంత డెవలప్ చేసింది హైదరాబాద్ను. ఎన్ని రోడ్లు చూడు, అక్కడ అమెరికాలో ఎట్లా ఉందో ఇప్పుడు అట్లా హైదరాబాద్ ప్రాంతం చుట్టూ ఏ రకంగా ఉందంటే మేము కూడా వేరే స్టేట్లకు పోయి చూసినాం. ఇక్కడ హైదరాబాద్ అంతా డెవలప్ కూడా కాలేదు. ఈ 10 ఏళ్లలో ఊహించని విధంగా మనం ఎక్కడ నుంచి కూడా వేరే స్టేట్లకు వెళ్ళి కూడా హైదరాబాద్లో అందరూ సెటిల్ అయిపోతున్నారు. మంచి మంచి బిల్డింగ్లు కడుతున్నారు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన నుంచి మొత్తం రియల్ ఎస్టేట్ పడిపోయింది. ఉన్న పేదల ఇండ్లు కూడా కొడుతుంది. ఎక్కడ కూడా ఏది కూడా వాళ్ళను ఏ రకమైనటువంటి పాయింట్ కూడా వేస్తామనే ఆలోచన కూడా పబ్లిక్లకు రాదు.